Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఎవరెవరైతే ఏపీలో టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో సో మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో మన యూట్యూబ్ ఛానల్లో ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో మీకు ఏంటి అంటే ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 3 యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియోలో చేయబోతున్నాను నాన్న. ఓకేనా, మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే సో ప్రతి ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాము. ఓకేనా, ఓన్లీ ఆన్సర్ చెప్పకుండా ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు అని చెప్పేసి క్లియర్ కట్ డీటెయిల్స్ ఇచ్చుకుంటూ వెళ్తాము. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. మీరు కనుక ఇంగ్లీష్ మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా ఇంగ్లీష్లో మీకు 25 వరకు ఈజీగా వచ్చేస్తాయి అండి. ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళు ఈసారి ఈజీగా మీరు క్వాలిఫై అవ్వచ్చు అండి. ఓకేనా, అదే డిఎస్సి కోసం రాసే వాళ్ళు బెస్ట్ మార్క్స్ అనేవి ఈజీగా తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇంగ్లీష్లో స్కోరు మంచిగా ఉండాలి అంటే మన యాప్ క్లాసెస్, మన యూట్యూబ్ క్లాసెస్ క్లియర్గా ఫాలో అవ్వండి, సరిపోతుంది అనమాట. ఆల్రెడీ మన యూట్యూబ్లో మోడల్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ మోడల్ పేపర్స్ రిమైనింగ్ వీడియోస్ అన్నీ చూసుకోండి నాన్న. ఓకేనా, సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి ఒకసారి. ఓకేనా, లైక్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకవేళ మీరు కోర్సు వినాలి అనుకుంటే, ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ తక్కువ టైంలో కవర్ చేయాలి అనుకుంటే ఇంగ్లీష్ బై సందీప్ సర్ అనే యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లో ఈ కోర్సెస్ ఉంటాయి. 1 మంత్ కోర్సు, 20 days వ్యాలిడిటీ కోర్సు ఉంది. ఏ కోర్స్ అయినా తీసుకోండి మీరు. ఈ నెంబర్కి ఓకేనా, మీకు ఈ నెంబర్ కాల్ చేస్తే మీకు ఫోన్పే లేకపోయినా యాక్సెస్ అనేది ఇచ్చేస్తాము, అమౌంట్ పంపించుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే తీసుకోవచ్చండి. మన బుక్ కూడా ఉంది నాన్న, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో. బుక్ ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది, మీ బుక్ స్టాల్లో తీసుకోవచ్చు. మీ దగ్గర బుక్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఎక్సలెంట్గా ఉంటుంది బుక్. పీడిఎఫ్ యాప్లో ఫ్రీగా ఉంది, చూడండి, చూసి నచ్చితేనే తీసుకోండి. ఓకే రైట్, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ అండి, చాలా ఇంపార్టెంట్ పేపర్ కాబట్టి ఇదివరకు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ మీకు ఇందులో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ వర్డ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పేపర్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి నాన్న. రైట్, ఫస్ట్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినండి. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలిసిందే. ఫస్ట్ మనకు క్వశ్చన్స్ అనేవి సినోనిమ్స్ మీద, యాంటోనిమ్స్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్ సినానిమ్ మీద ఉంటుంది, ఒక క్వశ్చన్ యాంటోనిమ్ మీద ఉంటుంది అండి. ఓకేనా, సినానిమ్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, యాంటోనిమ్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్. ఓకే రైట్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకుంటే చూడండి, ఇక్కడ డ్యూరింగ్ ద డే సో చూడండి, ఇక్కడ మనకు మిజ్బిల్ బిగాన్ టు లాస్ హిస్ ఎపతి. ఇక్కడ చూడండి, మనకి ఎపతి అనే వర్డ్ని అండర్లైన్ చేశాడు అండి. ఎపతి అనే వర్డ్ మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న. ఎపతి అనేది మన యాప్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, మన యూట్యూబ్ క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎపతి చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్. ఎపతి అంటే మీనింగ్ ఏంటి అంటే, ఎపతి అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళు డిఫరెంట్గా ఉండడం అనమాట. అంటే సో సాడ్నెస్కి కానీ, నెక్స్ట్ మనకు హ్యాపీనెస్కి కానీ స్పందించకపోవడం అనమాట. ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఉండడం అంటూ ఉంటాం ఎపతిని మనం ఇంకేమనొచ్చు అంటే స్టోయిక్. ఓకేనా, ఇండిఫరెంట్ అంటూ ఉంటాం. ఇండిఫరెంట్ పీపుల్ అనమాట. రైట్, ఇక బాధ వచ్చినట్లే ఉంటారు, సంతోషం వచ్చినట్లే ఉంటారు అనమాట. దేని మీద కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది ఉండదు వాళ్ళకు. దాన్ని ఏమంటామంటే ఎపతి అంటూ ఉంటాం. ఓకేనా, అదొక ఫీలింగ్ లాగా, కాబట్టి దాని ప్యాషన్ అంటామా లేదు. చూడండి, ఇక్కడ అలూఫ్నెస్ అంటే ఏంటి? అలూఫ్ అంటే జనరల్గా మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే, అలూఫ్నెస్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే అంటే సొసైటీకి డిస్టాంట్గా ఉండడం అనమాట, ఐసోలేటెడ్గా ఉండడం అంటూ ఉంటాం, దూరంగా ఉండడం అంటూ ఉంటాం. దాన్ని మనము అలూఫ్నెస్ అంటాం. ఇది కూడా ఆన్సర్ కాదు, ఆబ్సెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అండి. ఓకేనా, సో అపతి అంటే మనకి ఏమొస్తుంది అంటే ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించకపోవడం అనమాట, దేని మీద కూడా ఇండిఫరెంట్గా ఉండడం, స్టోయిక్గా ఉండడం అంటూ ఉంటాం. రైట్, దాన్ని మనం ఏమంటామంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటూ ఉంటాం. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వర్డ్ చూడండి, ఇక్కడ మనకు హోస్టిలిటీ. చెప్పండి అందరూ, హోస్టిలిటీ అంటే మనకు మీనింగ్ ఏంటో చెప్పండి ఒకసారి. ఓకేనా, చూడండి, హోస్టిలిటీ అంటే మనకు మీనింగ్ ఏంటంటే శత్రుత్వం అనమాట. మీనింగ్ ఏం చెప్పండి? శత్రుత్వం అంటూ ఉంటాం. రైట్, బిట్టర్నెస్. ఓకేనా, అంటే అన్ఫ్రెండ్లీ అంటాం, దీన్నే ఏమంటాం చెప్పండి? అన్ఫ్రెండ్లీ అంటాం. ఓకే, సో హోస్టిలిటీ అంటే అన్ఫ్రెండ్లీనెస్, అంటే వాళ్ళకి శత్రుత్వంతో ఉండడం అనమాట. రైట్, సో అది మనకు హోస్టిలిటీ అంటూ ఉంటాం, బిటర్నెస్ అంటూ ఉంటాం, అన్ఫ్రెండ్లీ అంటాం. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? ఆబ్సెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. సెకండ్ క్వశ్చన్, ఈ వర్డ్ కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను మన యాప్లో. చాలా క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయండి మన బుక్ నుంచి, మన యాప్ క్లాసెస్ నుంచి ఎన్నో క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్ చూసుకుంటే షీ వాజ్ ఫిల్డ్ విత్ డిస్పైర్. చూడక మనకు డెస్పైర్.
ఓకేనా, చూడండి ఇక్కడ. సో డిస్పైర్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. డిస్పైర్ అంటే మీనింగ్ ఏంటంటే సాడ్నెస్, బాధ. డిస్పైర్ అంటే మీనింగ్ ఏంటండి? సాడ్నెస్ అంటూ ఉంటాం, బాధ అంటూ ఉంటాం. దీన్నే మనము గ్రీఫ్ ఏమంటాం చెప్పండి, దీన్ని మనము గ్రీఫ్. దీన్నే మనం ఇంకేమంటామంటే మిజరీ. దీన్ని మనం ఇంకేమంటాం చెప్పండి, మిజరీ అంటూ ఉంటాం. అంటే బాధ, నాకు ఏమంటుందని బాధ అంటాం. ఒక చాలా ఇంపార్టెంట్ వర్డ్ రాస్తాను, ఇంకా రాసుకున్నాను, మెలాంకోలీ. మెలాంకోలీ అంటే మీనింగ్ ఏంటండి? బాధ. మెలాంకోలీ అంటే మీనింగ్ ఏం చెప్పండి మనకు? బాధ. ఇవన్నీ మనకు బాధకు సంబంధించిన వర్డ్స్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ వాడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? చూస్ ద యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. అండర్లైన్ చేసిన వర్డ్కి యాంటనిమ్ అడుగుతున్నాడు. చూడండి, సినోనిమ్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, యాంటనిమ్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్ అనమాట, రైట్. మరి ఇప్పుడు యాంటనిమ్ అంటే డిస్పైర్ అంటే బాధ కదా. చూడండి, గ్లూమ్. గ్లూమ్ అంటే మీనింగ్ ఏంటండి? బాధ, డల్గా అనమాట. ఓకేనా. గ్లూమీగా అంటే డల్గా, బాధగా ఉండడం. కాబట్టి ఇది సినోనిమ్ అవుతుంది, ఆన్సర్ కాదు. మిజరీ అంటే బాధ అన్నట్టే కదా, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. డిప్రెషన్ అంటే ఏంటి? ఇది కూడా బాధే కదా. డిప్రెషన్ అన్నా ఓకేనా, సాడ్నెస్ అన్నా ఓకే, సో డిస్పైర్ అన్న అన్ని సేమ్ మీనింగ్సే. ఈ మూడు మనకు సేమ్ మీనింగ్సే, కాబట్టి ఈ మూడు ఆన్సర్లు కావు. సో నెక్స్ట్ మనకు లాస్ట్ వర్డ్ ఏముందండి? ఆప్టిమిజం. ఆ మూడు తెలుసు కాబట్టి మనకు ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ డైరెక్ట్ చెప్పొచ్చు. కానీ ఆప్టిమిజం అంటే ఏంటో క్లియర్గా చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ మనకు ఆప్టిమిజం, పెసిమిజం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చాలాసార్లు చేస్తున్నాను. ఆప్టిమిజం, పెసిమిజం. ఓకేనా. సో ఆప్టిమిజం అంటే ఏంటంటే, సో ఏదైనా సరే హోప్ తోటి ఉండడం అనమాట. ఓకేనా, బాధతోటి కాకుండా హోప్ తోటి ఉండడం. ఓకేనా, ఆప్టిమిస్టిక్ పీపుల్ అంటాం. పెసిమిస్టిక్ పీపుల్ అంటే ఎవరంటే హోప్లెస్గా ఉంటారు అనమాట. రైట్. కాబట్టి సో వీళ్ళు కొంచెం హ్యాపీగా ఉండే పీపుల్, వీళ్ళు కొంచెం సాడ్గా ఉండే పీపుల్ అనమాట. ఓకేనా. సో ఆప్టిమిజం అంటే ఆశావాదులు, ద వన్ హూ లుక్స్ ఎట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. ఓకేనా, ఏదైనా సరే జరుగుద్ది, మంచిగా జరుగుద్దని బ్రైట్ సైడ్ చూసేవాళ్ళు ఆప్టిమిస్టిక్ పీపుల్ అనమాట. పెసిమిస్టిక్ పీపుల్ అంటే ఎవరు? నిరాశావాదులు. అది జరగదు, ఇది కాదు, అది బోదు అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ మనం పెసిమిస్టిక్ పీపుల్ అంటాం. ఓకేనా. వీళ్ళు హోప్ఫుల్, వీళ్ళు హోప్లెస్. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్, నెగిటివ్ ఏది? ఇది పాజిటివ్ పీపుల్ అన్నట్టు కొంచెం హ్యాపీగా ఉండేవాళ్ళే కదా, ఇదేమో నెగిటివ్ ఉంది కదా, సాడ్గా ఉండేవాళ్ళే కదా. కాబట్టి ఇప్పుడు మనకి హ్యాపీ అంటే మనకు ఆప్టిమిజం అనే మీనింగ్ అయితే వస్తుంది కదా. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. టు మేక్ ఏ సోషల్ సిచ్యువేషన్ లెస్ ఆక్వర్డ్ వెన్ పీపుల్ ఫస్ట్ మీట్ యూ నీడ్ టు డాష్. ఇది మనకు ఒక ఇడియం అండి. చూడండి, ఇక్కడ మనకు మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ టైం పీపుల్ కలిశారనుకోండి, ఫస్ట్ టైం ఎవరో తెలియని పీపుల్ ఫస్ట్ టైం కలిశారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వీడియో బాబు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ని, ఆ ఇబ్బందికరమైన సిచ్యువేషన్ని బెటర్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇద్దరు పర్సన్స్, ఇద్దరు ముగ్గురు సరే వచ్చారు, అక్కడ పీపుల్ మీట్ అయ్యి ఎవరు తెలియనప్పుడు ఏంటి, వాడోడో వీడోడో అన్నట్టు ఏదో ఆక్వర్డ్గా ఉంటుంది సిచ్యువేషన్, అంత కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మంచిగా ఉండాలంటే మనం ఏం చేయాలండి? మాట్లాడడం స్టార్ట్ చేయాలి ఒకరితోటి. కాబట్టి మాట్లాడడం స్టార్ట్ చేస్తే అప్పుడు మనకు సిచ్యువేషన్ అనేది నార్మల్ అవుతుంది అనమాట. కాబట్టి అదే, టు మేక్ ఏ సోషల్ సిచ్యువేషన్ లెస్ ఆక్వర్డ్ వెన్ పీపుల్ ఫస్ట్ మీట్ యూ నీడ్ టు డాష్, యూ నీడ్ టు బ్రేక్ ద ఐస్. ఏమంటుంది అని చెప్పండి? బ్రేక్ ద ఐస్. ఓకేనా. బ్రేక్ ద ఐస్ అంటే మీనింగ్ ఏంటంటే స్టార్ట్ కన్వర్జేషన్. ఓకేనా, మనకు మీనింగ్ ఏంటి చెప్పండి ఇక్కడ? స్టార్ట్ కన్వర్సేషన్. ఓకేనా, కన్వర్జేషన్ని స్టార్ట్ చేయడం అనమాట. ఓకేనా, కన్వర్జేషన్ని స్టార్ట్ చేయడాన్ని మనం అంటూ ఉంటాం, రైట్. కాబట్టి అది సో మెల్ట్ ద బటర్ అంటామా? లేదు. ఓకేనా, షార్టర్ ద గ్లాస్ కాదు, క్రాక్ ద కోడ్ కాదు, రైట్. ఆన్సర్ ఏంటి చెప్పండి ఇక్కడ మనకు? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్, హీ వాజ్ అటాక్డ్ బై ఏ ఫెరోషియస్ డాగ్. చూడండి, ఇక్కడ ఆర్టికల్ ఉంది కదా. సో మనకు ఎలా ఉంటుందండి స్ట్రక్చరు? ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. ఇదే కదా స్ట్రక్చరు. ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. ఆర్టికల్కి నౌన్కి మధ్యలో ఒకటే వర్డ్ వస్తే అది కంపల్సరీ అడ్జెక్టివ్ అవుతుంది అండి. ఇప్పుడు ఫెరోషియస్ అంటే ఇది ఆన్సర్ అవుతుందా కాదు? ఇది ఆన్సర్ అవుతుందా కాదు? స్పెల్లింగ్ ఎలా ఉంటుంది చెప్పండి నాకు? ఫెరోషియస్, CIOUS, ఫెరోషియస్ అంటాం, రైట్. ఇప్పుడు మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అయితే ఫెరోషియస్ అంటే మీనింగ్ ఏంటి? ఫెరోషియస్ అంటే చాలా క్రూరమైన. ఇక్కడ కొన్ని వర్డ్స్ రాస్తా చూడండి. ఫెరోషియస్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే కైండ్లెస్, దయలేని, జాలి లేని అంటాం కదా. బ్రూటల్,
ఓకేనా. దీన్ని మనం ఇంకేమంటామంటే వైల్డ్, ఏమంటాం చెప్పండి దీన్ని మనము వైల్డ్, మెర్సీలెస్, ఓకేనా, రూత్లెస్. ఓకే, ఇది మనకేంటంటే వైలెంట్, ఓకేనా, వైలెంట్ కూడా అంటాం కదా అది. కాబట్టి చాలా డేంజరస్గా అనమాట, క్రూరమైన అంటాం కదా, ఆ సిచ్యువేషన్లో మనం ఇవన్నీ వర్డ్స్ వాడచ్చు అది. ఓకే, 5th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 5th క్వశ్చన్ చూడండి. ఇది పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుందండి. కాన్సెప్ట్స్ ఇద్దరు చదువుకోవాల్సిందే. ఓకేనా, చూడండి. అన్స్క్రాంబుల్ ద లెటర్స్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఓకే, ఇది మనకేంటంటే వర్డ్ ఆర్డర్కి సంబంధించింది. ఓకే, లెటర్స్ని ఆర్డర్లో రాసుకోవాలంతే. మై డాష్ కలర్ ఈజ్ ఎల్లో. సింపుల్గా చెప్పాలి అంటే వాడు స్పెల్లింగ్ రిలేటెడ్ క్వశ్చన్ లాగేది. ఓకేనా, మై డాష్ కలర్ ఈజ్ ఎల్లో. ఓకేనా, సో ఫేవరెట్ అని ఇచ్చాడా లేదా, కాబట్టి ఇక్కడ మనకు సో ఫేవరెట్ అన్నప్పుడు స్పెల్లింగ్ ఏమొస్తుంది చెప్పండి, FAVOURITE. ఓకేనా, సో ఫేవరెట్ FAVOURITE. చాలామందికి ఫేవరెట్ స్పెల్లింగ్ తెలియదు. ఫేవరెట్ అంటే లాస్ట్లో RATE అనుకుంటారు చాలామంది. ఓకేనా, RATE కూడా అనుకుంటారు కొంతమంది, రైట్. కాబట్టి ఫేవరెట్ అన్నప్పుడు స్పెల్లింగ్ చూసుకోండి ఇక్కడ క్లియర్గా. అందరూ ఫస్ట్ టైం చూసే వాళ్ళు, తెలియని వాళ్ళది చూసుకోండి క్లియర్గా, FAVOURITE. అయితే స్పెల్లింగ్స్ మనకు రావాలంటే ఏ వర్డ్ అయినా సరే చదివి ఒకసారి రాయండి. అక్కడ మీ బుక్లో కంపల్సరీ ఒకసారి రాయండి, రాస్తే అవి గుర్తుండిపోతుంది అనమాట. ఓకేనా, అది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, VOU. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ కొలొకేషన్. కొలొకేషన్ అంటే ఏంటంటే ఈ వర్డ్ తోటి ఇదే వర్డ్ రావాలి అని పదాల కాంబినేషన్స్ అనమాట. అది వర్డ్స్ కాంబినేషన్స్ అనమాట. ఓకేనా, మరి మనం కొలొకేషన్స్ అంటూ ఉంటాం, కొలొకేషన్స్ అంటాం, పదజలాలు అని, రైట్. అయితే ఇక్కడ పవర్ఫుల్ కాఫీ, హార్డ్ కాఫీ, ఓకేనా, సో స్ట్రాంగ్ కాఫీ, నెక్స్ట్ సివియర్ కాఫీ. అన్నిటి మీనింగ్ సేమే, పవర్ఫుల్ అన్నా, స్ట్రాంగ్ అన్నా, హార్డ్ అన్నా, సివియర్ అన్నా సేమే. కానీ కాఫీ తోటి ఏ వర్డ్ మనము ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి, ఏ వర్డ్ని యూజ్ చేస్తే అది ప్రాపర్ అవుతుంది అంటే దీంతో ఇదే ఎప్పుడు ఏ వర్డ్ ఎక్కువగా వాడతామని మీనింగ్ అనమాట. ఓకేనా, ఏ వర్డ్ వాడుతుంది చెప్పండి. కాఫీ అన్నప్పుడు ఏమంటాం చెప్పండి, స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు అంటాం. ఓకేనా, సో పవర్ఫుల్ కాదు, హార్డ్ కాదు, సివియర్ కాదు, రైట్. ఏమంటాం చెప్పండి, స్ట్రాంగ్ కాఫీ పెట్టి ఇవ్వు అంటాం కదా, ఒక స్ట్రాంగ్ కాఫీ కావాలి నాకు అంటాం కదా, సో స్ట్రాంగ్ కాఫీ అంటాం. ఓకేనా, స్ట్రాంగ్ కాఫీ. ఇలా మనం ఏ వర్డ్ తోటి ఏ వర్డ్ యూజ్ చేయాలని చెప్పేసి ఇవి ఉంటుంది. నెక్స్ట్ ఇది చెప్పండి, చాలామందికి తెలియదండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో, కొన్ని మోడల్స్ డిఫరెంట్గా ఉన్నాయి, అందుకే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళీ. చూడండి ఇక్కడ, ద కరెక్ట్ అబ్రివేషన్ ఫర్ పేజెస్ ఇన్ ఏ స్టాండర్డ్ డిక్షనరీ. ఓకేనా, చెప్పండి. స్టాండర్డ్ డిక్షనరీలో పేజెస్ అనే వర్డ్కి, ఓకేనా, పేజెస్ అనే వర్డ్కి అబ్రివేషన్ ఏముంటుంది అంటున్నాడు. ఓకేనా, సో పేజెస్ అనే వర్డ్కి చాలామంది ఏం చేస్తారంటే PG కానీ P కానీ పెట్టేస్తారండి పేజెస్ దానికి. కానీ పేజెస్ అన్నప్పుడు అబ్రివేషన్ ఏంటి అంటే PP. ఏంటి చెప్పండి, PP అనేది మనకు పేజెస్కి అబ్రివేషన్ అండి. అర్థమైందా, పేజెస్కి అబ్రివేషన్ అది PP. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్ చెప్పండి ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ ద డిక్షనరీ. ఓకేనా, కింది వాటిలో డిక్షనరీ గురించి నాట్ కరెక్ట్ అంటే రాంగ్ అయినది ఏంటి అని అడుగుతున్నాడు సింపుల్గా. విచ్ వన్ అంటే డిక్షనరీ గురించి రాంగ్ సెంటెన్స్ ఏంటి అడుగుతున్నాడు అంటే ఆప్షన్ చూద్దాం. ఇట్ గివ్స్ డెఫినేషన్స్. డిక్షనరీ అనేది డెఫినేషన్ ఇస్తుంది కదా, వర్డ్కి డెఫినేషన్ ఇస్తుంది కదా, కాబట్టి ఇది రైటే. ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ యూసేజ్, ఎక్కడ యూజ్ చేయాలి ఈ వర్డ్ని అని చెప్పేసి అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా, బట్ ఇది కూడా కరెక్టే. మనకు అడిగేది నాట్ కరెక్ట్ అంటే రాంగ్ ఇది అడుగుతున్నాడు. థర్డ్ ఆప్షన్, ఇట్ గివ్స్ బయోగ్రాఫికల్ డీటెయిల్స్ ఆఫ్ పీపుల్. అదేంటండి బయోగ్రాఫికల్ డీటెయిల్స్ ఇవ్వడం ఏంది పీపుల్కి. ఓకేనా, బయోగ్రాఫికల్ డీటెయిల్స్ ఇవ్వడం అనేది ఇది మనకు రాంగ్. ఓకేనా, ఇదేం ఇవ్వదు ఇక్కడ, బట్ ఇది రైటా రాంగ్ అనమాట. నాట్ కరెక్ట్ అంటే ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. 4th ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. ఇట్ గివ్స్ ఫొనెటిక్ స్క్రిప్ట్ ఆఫ్ ఏ వర్డ్. ఫొనెటిక్ గురించి కూడా మాట్లాడుతుంది కాబట్టి ఇది కూడా రైటే, బట్ ఇది రైటే, ఇది మనకు రాంగ్. నాట్ కరెక్ట్ అంటే ఇది, బట్ ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇట్లా పెద్దగా రైట్ మార్క్ పెట్టింది రైట్ అనమాట. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ 9th క్వశ్చన్. A/and డాష్ ఈజ్ ఏ పర్మనెంట్ పర్సనల్ రికార్డ్. పర్సనల్ రికార్డ్ అనగానే మీకు క్లియర్గా అర్థం అయిపోవాలి. ఇది అన్ని కామన్ సెన్స్ క్వశ్చన్సేనండి. ఓకేనా, పర్సనల్ రికార్డ్ దట్ ఈస్ కెప్ట్ ఆఫ్ ఈవెంట్స్ గురించి జరిగిన పర్సనల్ రికార్డ్స్.
థాట్స్ అండ్ ఐడియాస్ అసోసియేటెడ్ విత్ అన్ ఇండివిజువల్. ఒక పర్సన్ తోటి గెలిచినప్పుడు అతను థాట్స్ ఐడియాస్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్న పర్సనల్ ఓకేనా రికార్డ్ని ఏమంటామంటుండు? డైరీనా, ఆటోబయోగ్రఫీనా, బయోగ్రఫీనా, డిక్షనరీనా? డిక్షనరీ అవుతుందా? కాదు. చూడండి, బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ అంటే, బయోగ్రఫీ అంటే మన స్టోరీ మొత్తాన్ని ఓకే, మన స్టోరీ మొత్తం ఉంటే మన స్టోరీ అనే ఒక పర్సన్ స్టోరీ ఇంకో పర్సన్ రాయాలన్నమాట, స్టోరీ మొత్తం, దాన్ని మనం బయోగ్రఫీ అంటాం. ఆటోబయోగ్రఫీ అంటే ఏంటి? ఎవరి స్టోరీని వాళ్ళే రాసుకుంటారు. వన్ స్టోరీ రిటన్ బై వన్ సెల్ఫ్. ఎవరి స్టోరీ వాళ్ళే రాసుకుంటే దాన్ని మనం ఆటోబయోగ్రఫీ అంటే. ఇక్కడ స్టోరీ కాదు, జస్ట్ ఒక పర్సనల్ రికార్డ్, అది దాన్ని ఏమంటాం? డైరీ అంటాం. ఒక ఈవెంట్కి సంబంధించి ఒకదాని గురించి జరిగినప్పుడు లేక థాట్స్ రికార్డ్స్ మొత్తం చేసుకొని పెట్టుకునేది ఎందులో? డైరీలో రాసి పెట్టుకుంటాం. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చెప్పండి అనేది ఆన్సర్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ యొక్క ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు. చూడండి, మీరు ఈ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ ఉంది కదా నాన్న, ఈ టాపిక్ని మీరు ఎంత క్లియర్గా నేర్చుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది మనకు. ఓకేనా? క్లాసెస్ ఇది 2 కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ అన్నమాట ఇవి. ఓకే, చూద్దాం. ఏమడుతుండు? సింపుల్ సెంటెన్స్ అడుగుతుండు. సింపుల్ సెంటెన్స్కి కింద ఎగ్జాంపుల్ ఏది అంటున్నాడు. చెప్పాను, వాళ్ళు చెప్తూనే ఉన్నాను ప్రతి దాంట్లో. సింపుల్ సెంటెన్స్ అంటే ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి చెప్పండి? ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి, అది మనకు సింపుల్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి? కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటంటే 2 ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, 2 ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటాయి. 2 ఉన్నాయి కాబట్టి కంజంక్షన్ వస్తుంది అక్కడ. 2 ఇండిపెండెంట్ క్లాసెస్ ఉండి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయి, దాన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఏమంటే దాన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఓకేనా? అండ్ కానీ, బట్ కానీ, సో కానీ, దేర్ ఫోర్ కానీ, ఓకే, నైదర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఆర్, ఇవన్నీ మనకు కాంపౌండ్ సెంటెన్సెస్లో కనిపించేవి అన్నమాట. రైట్? నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి? కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే ఇందులో మనకు ఒక డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, ఒక ఇండిపెండెంట్ క్లాజ్ కూడా ఉంటుంది. ఓకేనా? సో డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్ కూడా ఉంటుంది. రైట్? అందులో మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కనిపిస్తాయి. అంటే దట్ కానీ, ఇఫ్ కానీ, దో కానీ, ఆల్దో కానీ, ఈవెన్ దో కానీ, ఓకేనా, బికాజ్ కానీ, హూ, హూమ్, విచ్, వేర్, మనకు రిలేటివ్ ప్రొనౌన్స్ లాగా యాక్ట్ చేసేటప్పుడు కానీ, ఇవన్నీ మనకి ఏంటంటే కాంప్లెక్స్ సెంటెన్సెస్లో కనిపిస్తాయి. రైట్? మరి ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి వద్దాం. సింపుల్ సెంటెన్స్ అడుగుతుంది కదా, చూద్దాం. ఇక్కడ హీ ఈజ్ సో ప్రౌడ్. చూడండి, హీ ఈజ్ సబ్జెక్ట్ వెర్బ్ ఉంది కదా, ఇక్కడ ఒక క్లాజ్ ఉంది. దట్ హీ కెనాట్ ఆస్క్ ఫర్ హెల్ప్, ఇక్కడ ఒక సబ్జెక్ట్ వెర్బ్ ఉంది. అంటే ఇక్కడ 2 క్లాజెస్ ఉన్నాయి. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి? ఒకటే క్లాజ్ ఉండాలి. ఇక్కడ 2 క్లాజులు ఉన్నాయి. 2 క్లాజులు ఉన్నాయంటే కాంపౌండ్ కాంప్లెక్సే అవుతుంది. రైట్? ఇప్పుడు ఇక్కడ మనకు సో దట్ అనే కాంబినేషన్ ఉంది కదా, సో దట్ అనే కాంబినేషన్ ఉంటే అది మనకి ఏమవుతుంది అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్, హీ ఈస్ టూ ప్రౌడ్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. హీ ఈస్ టూ ప్రౌడ్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. ఇక్కడ హీ ఈస్ టూ, ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఉంది. ఇక్కడ మళ్ళీ మీకు ఎక్కడైనా సబ్జెక్ట్ వెర్బ్ ఉందా? లేదు. ఒకటే సబ్జెక్ట్ వెర్బ్ ఉంది. ఒకటే సబ్జెక్ట్ వెర్బ్ ఉంటే ఒకటే క్లాజ్ ఉన్నట్టు లెక్క. అసలు క్లాజ్ అంటేనే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండాలి. ఎన్ని సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లు ఉన్నాయి? ఒకటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది. ఫుల్ మీనింగ్ కూడా వస్తుంది కదా. ఒకటే క్లాజ్ ఉంది అక్కడ, ఒకటే ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఫుల్ మీనింగ్ ఇచ్చేది. రైట్? కాబట్టి ఇక్కడ మనకు ఒకటే క్లాజ్ ఉంది కాబట్టి ఇదే సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, మిగతా ఆప్షన్ చూద్దాం. సో హీ ఈజ్ నైదర్ ఆనెస్ట్ నార్ పంక్చువల్. చూడండి, ఆనెస్ట్ కాదు, పంక్చువల్ కాదు, నైదర్ నార్ అనే కాంబినేషన్ ఉంటే, నైదర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇవి ఉంటే మనకి ఏంటి అంటే అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఏమవుతుందండి? కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది ఆన్సర్గా. లాస్ట్ వన్ చూడండి, హీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ డైరెక్టర్ బట్ ఆల్సో ఏ డాన్సర్. అతడు డైరెక్టరే కాదు, డాన్సర్ కూడా అని. ఓకే, 2 అని. రైట్? బట్ ఇక్కడ నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉంటే కూడా అంటే దాని మీనింగ్ ఏంటి? హీ ఈజ్ ఏ డైరెక్టర్ అండ్ హీ ఈజ్ ఏ డాన్సర్ అని. ఓకేనా? ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ కంజంక్షన్స్ కనిపిస్తే మనకు ఆటోమేటిక్గా అవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అవుతాయి. కాబట్టి అది మనకు కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. సో 4th వన్ కూడా కాంపౌండ్ సెంటెన్సే. కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్ కాదు. సో సెకండ్ ఆప్షన్లో మాత్రమే సింపుల్ సెంటెన్స్ ఉంది. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంతే. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. ఇక్కడ
ఏమంటుండు, చూస్ ద కరెక్ట్ వెర్బ్ ఫామ్ టు కంప్లీట్ ద సెంటెన్స్, రైట్. కరెక్ట్ వెర్బ్ ఫామ్ అడుగుతున్నాడు, చెప్పండి చూద్దాం. మ్యారీ ఈజ్ రియల్లీ టైర్డ్. ఓకే, నిజంగా అలసిపోయిందట. టైర్డ్ అంటే ఏంటండి, ఎనర్వేటెడ్, ఎగ్జాస్టెడ్, ఫ్యాటిగ్యూడ్, ఎనర్వేటెడ్, ఎగ్జాస్టెడ్, ఫ్యాటిగ్యూడ్ అంట. ఓకేనా, టైర్డ్ అలసిపోవడం అనమాట. నిజంగా అలసిపోయింది, బట్ షీ డాష్ టు గో టు బెడ్. అలసిపోయింది కానీ ఆమె అలసిపోయింది కాబట్టి జనరల్గా పడుకోవడానికి వెళ్తారు, కానీ అంటుంది కాబట్టి పడుకోవట్లేదు అని. అలసిపోయింది కానీ పడుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ చూస్తే షీ డోంట్ వాంట్, షీ డిడ్ నాట్ వాంటెడ్, షీ డస్ నాట్ వాంట్స్, షీ డస్ నాట్ వాంట్ అట, రైట్. చెప్పండి ఆన్సర్ చూద్దాం. 1 or 2 or 3 or 4. చూడండి, షీకి డోంట్ వస్తుందా రాదు, ఒకటి ఆప్షన్ తీసేసిన. హీ షీట్కి డస్ వస్తుంది, డోంట్ అయితే రాదు కదా, అది. సెకండ్ ఆప్షన్ డిడ్ రావచ్చు, డిడ్ అయితే అన్నిటికి వస్తుంది. షీ డిడ్ నాట్ వాంట్ అంటున్నాడు, సారీ షీ డిడ్ నాట్ వాంటెడ్ అంటున్నాడు. చెప్పండి ఆన్సర్ చూద్దాం. డిడ్ నాట్, చూడండి, ఐ డిడ్ నాట్ గో అంటామా, ఐ డిడ్ నాట్ వెంట్ అంటామా, ఐ డిడ్ నాట్ గో అంటాం. ఎందుకంటే డిడ్ తోటి ఎప్పుడైనా సరే మనము V1 వాడాలి. డూ కానీ డజ్ కానీ డిడ్ కానీ వస్తే, డూ డజ్ డిడ్, నాట్ ఉన్నా నాట్ లేకపోయినా కానీ వీటితోటి మనం ఏం వాడతాం చెప్పండి, V1 అనేది వాడతాం, వెర్బ్ ఫామ్ 1 అనేది వాడతాం. వాంటెడ్ అనేది V2, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. డిడ్ నాట్ వాంట్ అనాలి, డిడ్ నాట్ వాంటెడ్ ఉండదు, V1 ఉండాలి డిడ్ తోటి. 2 పోయినాయి, 2 ఆప్షన్స్ మిగిలినాయి. సో డస్ నాట్ వాంట్స్, సరే ఈఎస్ఏ చేసుకోండి దీన్ని. షీ డస్ నాట్ వాంట్సా, షీ డజంట్ వాంటా. చూడండి ఇక్కడ డస్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డస్ అనేది ఉన్నప్పుడు మళ్ళీ V1కి ఎస్ అనేది యాడ్ కావద్దు నాన్న. డస్ అనేది ఓకేనా, చూడండి టెన్స్లో మనకు డస్ అనేది ఉందనుకోండి, డస్ అనేది వచ్చినప్పుడు మళ్ళీ V1కి ఎస్ యాడ్ కావద్దు. ఎందుకంటే అసలు V1కి ఎస్ యాడ్ చేసేదే డస్ తీసేసినందుకు. మళ్ళీ డస్ ఉన్న తర్వాత మళ్ళీ ఎస్ యాడ్ చేస్తామా, చేయకూడదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు యాక్చువల్ సెంటెన్స్ ఏంటంటే షీ గోస్ టు కాలేజ్ అంటాం కదా, దీని యాక్చువల్ సెంటెన్స్ ఏంటో తెలుసా, గోస్ కాదు, షీ డస్. యాక్చువల్ సెంటెన్స్ ఇది, షీ డస్ గో టు కాలేజ్, ఇది యాక్చువల్ సెంటెన్స్. కానీ మనం సింపుల్ ప్రెజెంట్లో డూకు ప్రిఫరెన్స్ ఇవ్వం కాబట్టి ఈ డూ తీసేస్తే ఈఎస్ మిగులుతుంది కాబట్టి ఈఎస్ రూపంలో ఐఎస్ రూపంలో దానికి యాడ్ చేస్తాం. అందుకే షీ గోస్ టు కాలేజ్ అవుతుంది. ఓకేనా, షీ గోస్ టు కాలేజ్ అంటే లోపల డజ్ ఉన్నట్టు లెక్క, రైట్. ఇప్పుడు ఎస్గా ఎందుకు యాడ్ చేసినాం, సింపుల్ ప్రెజెంట్లో డజ్ని తీసేసినందుకే కదా. సింపుల్ ప్రెజెంట్లో వెర్బుక్ V1కి ఎస్ ఎందుకు యాడ్ అవుతుంది, డజ్ని తీసేసినందుకు. నెగిటివ్ కావాలంటే మళ్ళీ డజ్ తీసుకురావాలి. ఇప్పుడు షీ డస్ నాట్, చూడండి ఇక్కడ షీ డస్ నాట్ గో అంటామా, షీ డస్ నాట్ గోస్ అంటామా, షీ డస్ నాట్ గో అంటాం. ఎందుకంటే డజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎస్ యాడ్ అవుతుందా, కాదు. ఎస్ యాడ్ అయిందే డజ్ తీసేసినందుకు సింపుల్ ప్రెజెంట్లో. మళ్ళీ డజ్ను రాసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఎస్ ఎందుకు యాడ్ చేస్తాం, ఎక్కడి నుంచి తీసుకొస్తుందని. కాబట్టి డజ్ ఉంది అంటే వెర్బ్కి ఎస్ యాడ్ కావద్దు, కాబట్టి యాడ్ చేసిన కాబట్టి అది రాంగ్. సో షీ డస్ నాట్ వాంట్ అట్లా. ఓకేనా, ఇప్పుడు చెప్పండి ఇక్కడ. సో హీ డస్ నాట్ ఈట్ ఎన్ యాపిల్ అంటామా, హీ డస్ నాట్ ఈట్స్ ఎన్ యాపిల్ అంటామా, హీ డస్ నాట్ ఈట్ ఎన్ యాపిల్ అనాలి. డస్ వచ్చింది కాబట్టి ఎస్ యాడ్ కావద్దు ఇంకా సింపుల్ ప్రెజెంట్లో. అది ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇది చెప్పండి చూద్దాం ఆన్సర్. చెప్పండి. ఐ లివ్ ఇన్ డాక్టర్స్ కాలనీ. చెప్పండి. చూస్ ద ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్. చూడండి, మీకు ఒక వీడియో నేను చేస్తాను, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే కొన్ని పేపర్స్లలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయడం ఉంటుంది కదా, నౌన్ ఫామ్ అడ్జెక్టివ్ ఫామ్ ఉంది కదా, దీని మీద మనకు క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. 2-3 క్వశ్చన్స్ కూడా వచ్చాయి కొన్ని షిఫ్ట్లలో. కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో వర్డ్ అండర్లైన్ చేసి అదేమవుద్ది, నౌన్ అవుద్దా, ప్రనౌన్ అవుద్దా, అడ్జెక్టివ్ అవుద్దా, వెర్బ్ అవుద్దా, ఏమవుద్ది అని అడుగుతాడు. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాని మీద క్వశ్చన్ చేస్తాను, నేను వీడియో చేస్తాను, ఒక 50 క్వశ్చన్స్ తీసుకొని అది క్లియర్గా చూద్దు. రైట్. ఇప్పుడు చెప్పండి మీరు, ఐ లివ్ ఇన్ డాక్టర్స్ కాలనీ అంటే చాలామంది ఏం చేస్తారు తెలుసా, డాక్టర్స్ అనేది మనకు నౌన్ కాబట్టి నౌన్ అనేది ఆన్సర్ పెట్టేస్తారు. అందుకే వాడు ఫస్ట్ ఆప్షన్ కూడా నౌన్ ఇచ్చాడు ఆప్షన్స్లో. కానీ ఐ లివ్ ఇన్ డాక్టర్స్ కాలనీ అంటే డాక్టర్స్ అనేది అక్కడ మనకు అడ్జెక్టివ్, నౌన్ కాదు, అడ్జెక్టివ్. అది ఎందుకో చెప్తావు చూడండి ఇక్కడ. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు దీని మీనింగ్ ఏంటి అంటే ఐ అనేది ప్రణవను, లీవ్ అనేది వెర్బు, ఇన్ అనేది ప్రిపోజిషన్. ఈ 3 క్లియర్ కదా. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే డాక్టర్స్ కాలనీ. చూడండి మీకు కొన్ని వర్డ్స్ రాస్తాను ఇక్కడ. ఇప్పుడు మై అంటే నా యొక్క, అవర్, యువర్,
హిస్, హర్, ఇట్స్, దేర్. ఇవేమవుతాయి చెప్పండి నాకు ఒకసారి మీరు. ఇవేమవుతాయి అంటే చాలామంది ఏమంటారు అంటే ప్రొనౌన్స్ అవుతాయి సార్ అంటారు. ఇవేమవుతాయి అంటే ప్రొనౌన్స్ అవుతాయి అంటారు. కాదు, ఇవేమవుతాయో తెలుసా మనకు? ఇవన్నీ పొసెసివ్ వర్డ్స్. మై అంటే నా యొక్క, అవర్ అంటే మా యొక్క, యువర్ అంటే నీ యొక్క, హిజ్ అంటే అతని యొక్క, హర్ అంటే ఆమె యొక్క, ఇట్స్ అంటే దాని యొక్క, దేర్ అంటే వారి యొక్క, వాటి యొక్క. ఓకేనా? ఇవన్నీ ప్రొనౌన్స్ అవుతాయి అనుకుంటారు. లేదు, ఇవి మనకి ఏమవుతాయి అంటే పొసెసివ్ అడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకే, ఏమవుతాయి చెప్పండి మనకు? పొసెసివ్ అడ్జెక్టివ్స్ అవుతాయి. పొసెసివ్ అడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకే, సో ఎందుకంటే వీటి పక్కన నౌన్స్ వస్తాయి మనకు. ఓకేనా? చూడండి, ఇట్ ఈజ్ మై కార్, నా యొక్క కారు. ఎవరి యొక్క కారు? నా యొక్క కారు. ఆ కార్ని మోడిఫై చేస్తుంది అనమాట. ఇట్ ఈజ్ అవర్ కార్, అది మన యొక్క కారు. కాబట్టి వీటన్నిటి పక్కన నౌన్స్ వస్తాయి. ఇట్ ఈజ్ యువర్ కార్, ఇది నీ యొక్క కారు. ఓకేనా? ఎవరి యొక్క కారు, అట్లా కార్ని మోడిఫై చేస్తుంది అనమాట. ఓకేనా? హిస్ కార్, హర్ కార్, ఇట్స్ కార్, దేర్ కార్, అట్లా. ఇవన్నిటి ఏం చేస్తాయంటే వీటి పక్కన నౌన్ని తెచ్చుకుంటాయి అనమాట. నౌన్ని తెచ్చుకొని నౌన్ని మోడిఫై చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని ఏమంటామంటే పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటాం. ఏమంటాం వీటిని? పొసెసివ్ అడ్జెక్టివ్స్. నా యొక్క, మీ యొక్క, వారి యొక్క, వీళ్ళ యొక్క, ఇవన్నీ పొసెసివ్ అడ్జెక్టివ్స్. కాబట్టి సేమ్ పొసెసివ్ కేసు నౌన్స్లో కూడా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, రాము అనేది ఏంటిది? నౌన్. రాము అనేది ఏంటిది? నౌన్. అదే మనం ఇలా ఉందనుకోండి, రామోస్, రాము యొక్క. చూడండి ఇక్కడ, రాము యొక్క బ్యాగ్. రాము యొక్క అన్నప్పుడు బ్యాగ్ ఏదో ఒక నౌన్ వస్తుంది కదా. రామోస్ బ్యాగ్, రాము యొక్క బ్యాగ్ అంటే ఇది చెప్పండి నాకు ఏమవుతుంది? రామోస్ అనేది, రామోస్ అనేది ఏంటిది? బ్యాగ్ని మోడిఫై చేస్తుంది. ఓకేనా? ఎవరి యొక్క బ్యాగు? రాము యొక్క బ్యాగు. కాబట్టి ఇక్కడ రామోస్ అనేది మనకి ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. పొసెసివ్ కేస్ అనమాట ఇది. పొసెసివ్ కేస్ అంటే జనరల్గా అడ్జెక్టివ్ అవుతుంది. పక్కన నౌన్ వస్తే అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు రాము అనేది నౌనే, కానీ రాము యొక్క అన్నప్పుడు మాత్రం అడ్జెక్టివ్ అవుతుంది అన్నమాట. అర్థమైందా ఇది? రైట్. కాబట్టి ఇక్కడ కూడా క్వశ్చన్ దగ్గరికి రండి. డాక్టర్స్ అనేది నౌనే. చూడండి, ఇక్కడ డాక్టర్స్ అనేది నౌన్, ఒక ప్లూరల్ నౌన్. కానీ డాక్టర్ల యొక్క అంటాం కదా. డాక్టర్ల యొక్క అంటే మనకు అప్పుడు ఏమవుతుంది అండి? డాక్టర్స్ అపాస్ట్రఫీ పెడతాం అంత. డాక్టర్ల యొక్క, డాక్టర్ల యొక్క అంటే ఇక్కడ మనకి ఇట్లా రాసుకుంటాం. ఇది మనకి ఏమవుతుందండి? అడ్జెక్టివ్ అవుతుంది. ఇది మనకి ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? అది మనకు నౌన్ అవుతుంది, ఇది అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి సో ఎవరి యొక్క కాలనీలో? డాక్టర్స్ యొక్క కాలనీలో, అట్లా. రైట్. కాలనీ అనేది నౌన్ కాబట్టి ఇది నౌన్ని మోడిఫై చేస్తానికి వచ్చింది, అడ్జెక్టివ్ అనమాట ఇది. ఒకటి అందుకే అడ్జెక్టివ్. అర్థమైందా కాన్సెప్ట్? అది ఇవన్నీ కాన్సెప్ట్స్ మన యాప్లో ఉన్నాయి నాన్న. ఇవన్నీ క్లియర్గా నీట్గా నేర్చుకోవాలి అనుకుంటే, ఓకే, నేను తెలుగు మీడియం సార్, నాకు ఇంగ్లీష్ ఈజీగా అర్థం కావాలి సార్, ఎలాగైనా సరే స్కోర్ సాధించాలి సార్ అనుకుంటే ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు ఈజీ ఎక్స్ప్లెనేషన్లో చేశాను మన యాప్లో. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో ఇవన్నీ మీకు ఉంచాను అండి. ఓకేనా? కాబట్టి అందులో కోర్సు తీసుకొని క్లాసులు వింటే చాలు. నెక్స్ట్ ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఇదైతే మన బుక్ నుంచి వచ్చిన డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇదైతే ఈ కాన్సెప్ట్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకేనా? చూడండి ఇక్కడ ఇది మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. ఏమంటుండు? జ్యోతి ఈజ్ డాష్ ద టూ సిస్టర్స్, టాలర్ టు, ద టాలర్ ఆఫ్, టాలర్ విత్, టాలర్ బిసైడ్. చూడండి, ఇద్దరు ఉన్నారట. ఇద్దర్లలో జ్యోతి, టాల్ అంటే ఏంటి? పొడవు. ఇద్దర్లలో ఒకరు పొడవు ఉన్నారట. జ్యోతి అనడం పొడవు ఉంది. ఇద్దరే ఉన్నారు అక్కడ. ఇద్దర్లలో ఒక ఆమె జ్యోతి, ఇంకొక ఆమె వేరే ఆమె. ఓకేనా? సో ఇద్దర్లలో జ్యోతి పొడవు ఉందట. మరి ఇప్పుడు పొడవు ఉన్నప్పుడు ఇద్దరిలో, చూడండి ఇక్కడ మీకు ఇద్దరిలో ఉంటుంది, ఇద్దరికంటే ఎక్కువ ఉంటుందండి. 2 members, మోర్ దాన్ 2 members. చూడండి, ఇద్దరిలో ఒకరు హైలైట్ చేసేటప్పుడు, ఇద్దరిలో ఒకరిని హైలైట్ చేసేటప్పుడు మనం ఏ డిగ్రీ వాడాలి అంటే కంపారేటివ్ డిగ్రీ వాడాలి. ఓకేనా? ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పుడు ఒకరిని హైలైట్ చేసేటప్పుడు మనము సూపర్లేటివ్ డిగ్రీ వాడాలి. చూసింగ్ అనమాట. ఇద్దరిట్లలో ఒకరు తోపు, టాపు ఒకరిని చూజ్ చేసుకుంటాం అనుకోండి, అప్పుడు కంపారేటివ్ డిగ్రీ వాడాలి. ఇద్దరికంటే ఎక్కువ ఉన్న వాటిలలో 5 ఉన్నారు అనుకోండి, 5 ఇట్లా ఒకరిని చూజ్ చేసుకునేటప్పుడు మనము సూపర్లేటివ్ డిగ్రీ వాడాలన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 అబ్బాయిలు, ఇట్లలో రాము అనేవాడు మంచి క్లెవర్. ఇప్పుడు ఏమంటాను చెప్పండి? రాము ఈజ్ ద క్లెవరెస్టా, రాము ఈజ్ ద క్లెవరరా, రాము ఈజ్ ద క్లెవరర్ ఆఫ్ ద 2 boys అనాలి. ఇద్దరే ఉన్నప్పుడు రాము ఈజ్ ద క్లెవరర్ ఆఫ్ ద 2 boys అట్లా. ఇప్పుడు 5 ఉన్నారు, 5 అబ్బాయిలు. 5 అబ్బాయిలలో రాము వాడు మంచి క్లెవర్ అనుకోండి, 5 ఇట్లో కవరు. అప్పుడు ఏమంటాము? రాము ఈజ్ ద క్లెవరెస్ట్ ఆఫ్ ద 5 boys అట్లా. ఓకేనా? సో ఇద్దరిలో చూజ్ చేసుకునేటప్పుడేమో కంపారేటివ్ డిగ్రీని వాడాలి. ఇద్దరికంటే ఎక్కువ ఉన్న వాటిలలో ఒకరిని చూజ్ చేసుకుంటేనేమో సూపర్లేటివ్ డిగ్రీ వాడాలి. ఓకేనా? సో కంపారేటివ్ డిగ్రీ తెలుసు కదా, అడ్జెక్టివ్స్ 3 degreesలో ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అనమాట.
ఓకేనా. బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్. ఈఆర్ తోటి ఉండేది కంపారేటివ్ డిగ్రీ, ఈఎస్టీ తోటి ఉండేది సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. ఓకేనా, అది కాబట్టి ఇక్కడ. సో చూడండి ఇక్కడ జ్యోతి ఈజ్ డాష్ ఆఫ్ ద 2 sisters. కంపల్సరీ మనకు టాలరే కదా, అన్నిట్లో టాలరే. ఆఫ్ ఏముండాలి మనకు, ఆఫ్ ఉండాలి. అయితే ఇంకో పాయింట్ ఏంటి, దాని ఆర్టికల్ కంపల్సరీ వాడాలి. చూజ్ చేసుకునేటప్పుడు, ఇద్దరిలో చూజ్ చేసుకునేటప్పుడు కంపారేటివ్ డిగ్రీ, ఇద్దరికంటే ఎక్కువ ఉన్న వాటిలో చూజ్ చేసుకుంటే సూపర్లేటివ్ డిగ్రీ. అది ఫస్ట్ పాయింట్. అది ఇంకో పాయింట్ ఏంటంటే ఆర్టికల్ దా అనేది వాడాలి. కంపారేటివ్ డిగ్రీ ముందైనా సూపర్లేటివ్ డిగ్రీ ముందైనా ఇలా చూజ్ చేసుకునేటప్పుడు ఆర్టికల్ దా అనేది కంపల్సరీ వాడాలి. కాబట్టి జ్యోతి ఈజ్ ద టాలర్ ఆఫ్, ఈజ్ ద టాలర్ ఆఫ్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. ఇది సింపుల్ క్వశ్చన్ అండి, డిక్షనరీ నుంచి వచ్చిన డైరెక్ట్ క్వశ్చన్. కానీ కొంచెం చిన్న పాయింట్ ఉంటుంది ఇక్కడ మళ్ళీ. చూస్ ద ఆప్షన్ విత్ కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ప్రిపోజిషన్. సి కమ్స్ డాష్ బి అండ్ సి ఇన్ ద ఆల్ఫాబెట్. ఓకేనా. సో ఆల్ఫాబెట్లో సి అనేది బీకి డీకి ఎక్కడ వస్తుంది, మధ్యలోనే వస్తుంది కదా. కాబట్టి మధ్యలో అంటే ఫ్రమ్ వస్తుంది, రాదు, టు కూడా రాదు. సో సి కమ్స్ బిట్వీన్ బి అండ్ డి అంటామా, అమాంగ్ బి అండ్ డి అంటామా, చెప్పండి. బిట్వీన్ అమాంగ్గా చెప్పండి. చూడండి ఇక్కడ మనకు బిట్వీన్ అన్నా అమాంగ్ అన్నా మధ్య అని. ఓకేనా. సి అనేది బీకి డీకి మధ్యలో వస్తుంది. బిట్వీన్ అన్నా అమాంగ్ అన్నా మీనింగ్ ఏంటి, మధ్య, రైట్. మరి ఇప్పుడు ఏటి మధ్య, చూడండి రెండింటి మధ్యలో ఉన్నప్పుడు మనం బిట్వీన్ వాడాలి. రెండింటి మధ్యలో ఉన్నప్పుడు బిట్వీన్ వాడాలి. రెండింటికంటే ఎక్కువ మధ్యలో ఉన్నప్పుడు మనము అమాంగ్ అనేది వాడాలి. ఓకేనా. సో రెండిట్లో, ఓకేనా. సో అంటే ఇద్దరే ఉన్నప్పుడేమో బిట్వీన్ వాడాలి, ఇద్దరిటి మధ్యలో ఉంటాయి. ఇద్దరికంటే ఎక్కువ ఉన్న వాళ్ళ మధ్యలో అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకు, ఎమాంగ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఎమాంగ్ అనేది వస్తుంది, రైట్. ఇక్కడ బి అండ్ డి అంటుండే కదా, బి అండ్ డి అంటుండే కాబట్టి మనకు అప్పుడు బిట్వీన్ ఎమాంగా. బి అండ్ డి అంటే రెండే కదా, రెండే కాబట్టి ఏమొస్తుంది మనకు, బిట్వీన్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, రైట్. ఇంకో వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇక్కడ మీకు, ఆల్ఫాబెట్. చూడండి ఇక్కడ ఆల్ఫాబెట్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా చెప్పండి నేను ఒకసారి, నాకు ఆల్ఫాబెట్ కరెక్టా, ఆల్ఫాబెట్స్ కరెక్టా, లేకపోతే రెండు కరెక్టా? ఆల్ఫాబెట్ కరెక్టా, ఆల్ఫాబెట్స్ కరెక్టా, లేకపోతే రెండు కరెక్టా, చెప్పండి. చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆల్ఫాబెట్ మాత్రమే కరెక్ట్, ఆల్ఫాబెట్స్ అనే వర్డే ఉండదు మనకు. ఓకేనా, ఆల్ఫాబెట్ అని ఉంటుంది, రైట్. ఆల్ఫాబెట్ అంటే ఏంటంటే ఆల్ ద 26 లెటర్స్ టుగెదర్ ఈజ్ కాల్డ్ ఆల్ఫాబెట్. ఏబిసిడి ఉన్నాయి కదా, అవి ఫస్ట్ వాటిని లెటర్స్ అంటాం. ఓకేనా, కానీ అన్నిటినీ కలిపితే దాన్ని ఏమంటామంటే ఆల్ఫాబెట్ అంటాం. ఓకేనా, ఆల్ ద 26 లెటర్స్ టుగెదర్ ఈజ్ కాల్డ్ ఆల్ఫాబెట్. ఆ సెట్ ఉంది కదా, 26 లెటర్స్ సెట్ ఉంది కదా, దాన్ని మనం ఆల్ఫాబెట్ అంటాం. ఆల్ఫాబెట్స్ ఎందుకు ఉండదో చూడండి ఒకసారి ఇక్కడ. ఆల్ఫాబెట్ అన్నారు కరెక్టే సార్, ఇప్పుడు బాయ్స్ ఉంటుంది కదా, మరి ఆల్ఫాబెట్స్ ఎందుకు ఉండలేదు సార్? గర్ల్స్ ఉంటుంది, స్టూడెంట్స్ ఉంటుంది, పెన్స్ ఉంటుంది, కానీ ఆల్ఫాబెట్స్ ఎందుకు ఉండలేదు? ఇలా మీరు క్వశ్చన్ చేసుకోండి అక్కడ, ఇది ఎందుకు వస్తుంది, ఎందుకు బట్టి పట్టకండి ఇంగ్లీష్. అసలే ప్రతి దాని దగ్గర ఒక చిన్న కాన్సెప్ట్ అనేది ఉంటుంది, ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకేనా. సో ఆల్ఫాబెట్స్ అన్నప్పుడు ఆల్ఫాబెట్కి ఎందుకు మనకు అక్కడ ఎస్ లేదు? ఓకేనా, అంటే సో ఆల్ఫాబెట్ అంటే 26 లెటర్లు అన్నిటినీ కలిపి మనం ఏమంటాము అంటే ఆల్ఫాబెట్ అంటాం. ఇప్పుడు మీరు ఆల్ఫాబెట్స్ అనాలి అంటే ఇంకా వేరే ఏదో ఒక సెట్ అనేది ఉండాలి అక్కడ ఇంగ్లీష్లో. వేరే లెటర్స్ సెట్ ఏమన్నా ఉందా? లేదు, ఉన్నదే 26 లెటర్లు, అన్నిటిని కలిపి ఆల్ఫాబెట్ అన్నాం. ఇప్పుడు ఒక బాయ్ అంటే బాయ్ అంటాం, 2-3 బాయ్స్ ఉన్నప్పుడే కదా బాయ్స్ అనేది వచ్చేది వర్డ్. ఇక్కడ ఒకటే సెట్ ఉంది కాబట్టి ఆల్ఫాబెట్ అంతే, ఇంకో సెట్ లేదు కాబట్టి ఆల్ఫాబెట్స్ అనే వర్డ్ రాదు. సో అందుకే ఆల్ఫాబెట్ అనేది ఎట్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. కంప్లీట్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. చూడండి మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద క్వశ్చన్ వస్తుంది అంటే వాడు డిఫరెంట్ అడుగుతాడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా అడగవచ్చు, లేదంటే మీకు యాక్టివ్ వాయిస్ ఇచ్చి ప్యాసివ్ వాయిస్కి మార్చమనొచ్చు, ప్యాసివ్ వాయిస్ ఇచ్చి యాక్టివ్ వాయిస్కి మార్చమనొచ్చు, ఇట్లా మార్చమని అడుగుతాడు, లేదంటే ఇట్లా మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కూడా అడుగుతాడు అనమాట. ఓకేనా, ఎట్లయినా మీరు సిద్ధంగా ఉండాలి. కాన్సెప్ట్ మొత్తం వచ్చిన వాడే ఆన్సర్ చేయగలుగుతాడు, బట్టి పడితే మాత్రం రాదు. కంప్లీట్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి కదా, అది చూడండి ఇక్కడ. సో కరెక్ట్ ప్యాసివ్ ఫామ్, ఫస్ట్ మనకి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటండి? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏముంటుంది చెప్పండి అక్కడ, బీ ఫామ్ ప్లస్ V3. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, మీరు చూడండి ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి, ఓ క్లారిటీ మొత్తం వచ్చేస్తుంది మీకు. ఓకేనా, క్లారిటీ మొత్తం వచ్చేస్తుందండి. మోడల్ పేపర్స్ అన్నీ చూడండి, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ఇది 3rd కదా, మీ మిగతా 2 కూడా చూడండి.
ఓకేనా. కొన్ని ఇంకా ప్రీవియస్ పేపర్స్ కొన్ని చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. 2025 పేపర్స్, 2024 పేపర్స్ కూడా చేశాను. ఆ పేపర్స్ కూడా చూడండి, వెళ్ళి సేమ్ ఇదే మోడల్లో వస్తాయి క్వశ్చన్స్, కాన్సెప్ట్స్ మొత్తం కవర్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, అది రైట్. సో ప్యాసివ్ ఫామ్లో ఉన్న సెంటెన్స్ని కరెక్ట్గా ఉన్నదాన్ని అడుగుతుండు. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి అసలు? ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. బీ ఫామ్ అంటే ఏంటిది? యామ్ ఈజ్ ఆర్ కానీ, వజ్ వర్ కానీ, బీను బీయింగ్ కానీ. యామ్ ఈజ్ ఆర్, యామ్ ఈజ్ ఆర్, వజ్ వర్, బీను బీయింగ్, ఇవి బీ ఫామ్స్. ఏదో ఒక బీ ఫామ్ వచ్చి పక్కన మెయిన్ వర్బ్ V3 రావాలి, అది మనకు ప్యాసివ్ వాయిస్, రైట్. ఇక్కడ వెన్ డాష్ 2 months later అట్ 2 నెలల తర్వాత పేమెంట్ వచ్చింది, రైట్. వెన్ డాష్ వెన్ డిడ్ యూ పేడ్ అట్, డిడ్ అని చెప్పిన, డిడ్ వచ్చినప్పుడు మీకు అక్కడ V1 V2 V3 V1 రావాలి. పెయిడ్ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోండి అందరూ. పెయిడ్ కదా, ఆప్షన్స్ అన్ని క్లియర్ ఎలిమినేట్ చేయండి అని అక్కడ. వెన్ డాష్ అంటే ఇక్కడ మనకు డిడ్ తోటి మనకు V1 రావాలి, డిడ్ ఉంటే, లేదు కాబట్టి ఆప్షన్ కాదు. అండ్ ఇంకోటి, ఇది అసలు ప్యాసివ్ వాయిస్ గానే కాదు, ఎందుకంటే ఇక్కడ బీ ఫామ్ లేదు. ఫస్ట్ అక్కడ బీ ఫామ్ ఉందా, లేదు, ఒకటి ఇది ఆన్సర్ కాదు, రైట్. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. వెన్ యు ఆర్ పెయిడ్, వెన్ వర్ యూ పెయిడ్, వెన్ యు వర్ పెయిడ్. చూడండి ఇక్కడ మనకి చెప్పండి ఒకసారి నాకు ఆన్సర్. సో యు ఆర్ పెయిడ్, వర్ యూ పెయిడ్, యు వర్ పెయిడ్. ఓకే, ఇది బీ ఫామ్ ప్లస్ V3, ఇది కూడా బీ ఫామ్ ప్లస్ V3, ఇది కూడా బీ ఫామ్ ప్లస్ V3. అన్నిట్లో బీ ఫామ్ ప్లస్ V3 ఉన్నాయి. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అయితే ఉంది, కానీ ఏది కరెక్టో చూద్దాం. చూడండి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా లేదా? క్వశ్చన్ మార్క్ ఉంది, ఓకేనా. చూడండి ఇక్కడ జాగ్రత్తగా అందరూ. సో ఫస్ట్ మనకు జనరల్గా ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ మనకి ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇదొక సెంటెన్స్ స్ట్రక్చర్, రైట్. అయితే క్వశ్చన్ కావాలి అంటే మనం ఏం చేస్తాము అండి, హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ చేస్తాం. కాబట్టి హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది యాక్టివ్ వాయిస్లో. ప్యాసివ్ వాయిస్లో అయితే హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. అంటే క్వశ్చన్ ఫార్మేట్ ఎప్పుడైనా సరే చూడండి, క్వశ్చన్ ఫార్మేట్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే మనము హెల్పింగ్ వర్బ్ స్టార్టింగ్లో రాసుకుంటామా, లేకపోతే సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ స్టార్టింగ్లో రాస్తామా? హెల్పింగ్ వర్బ్నే స్టార్టింగ్లో రాయాలి. క్వశ్చన్ స్ట్రక్చర్ అంటేనే హెల్పింగ్ వర్బ్స్ ముందుకు వస్తాయి అన్నమాట. యు ఆర్ గోయింగ్, క్వశ్చన్ ఏంటిది? ఆర్ యూ గోయింగ్ అట్లా, ఓకేనా. కాబట్టి ఇక్కడ సో కంపల్సరీ హెల్పింగ్ వర్బ్స్ అని ముందు ఉండాలన్నమాట. మరి హెల్పింగ్ వర్బ్ ముందు ఉండాలి కాబట్టి ఒకసారి సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్లో యు ఆర్ వర్ హెల్పింగ్ వర్బ్ స్టార్టింగ్లో వచ్చినాయి. ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ స్టార్టింగ్లో వచ్చిందా, ఆబ్జెక్ట్ అనేది స్టార్టింగ్లో వచ్చింది. సో హెల్పింగ్ వర్బ్స్ స్టార్టింగ్లో ఉండాలి క్వశ్చన్ కాబట్టి. బట్ వెన్ వర్ యూ పెయిడ్, యువర్ పెయిడ్ కాదు, యు వర్ పెయిడ్ కాదు. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. హెల్పింగ్ వర్బ్ అనేది మనకు స్టార్టింగ్లో రావాలన్నమాట. ఓకే, ఒకటి ఆప్షన్ 3 అనేది ఆన్సర్. 16th క్వశ్చన్, ఇది మనకు డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి వచ్చిన సింపుల్ క్వశ్చన్ అండి. ఇది డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ చూద్దాం. ద మ్యాన్ సెడ్ యూ కెన్ హ్యావ్ 3 tickets. ఓకే, మ్యాన్ చెప్పిండు యూ కెన్ హ్యావ్ 3 tickets. ఏమంటారు ఇక్కడ మ్యాన్ సెడ్, ఇక్కడ మనకి ఏ ఆబ్జెక్ట్ ఇవ్వలేడు, నువ్వు అంటుండు కాబట్టి సెడ్ టు మీ అని మీనింగ్, ఇక్కడ సెడ్ టు మీ అని మీనింగ్, రైట్. సో మ్యాన్ సెడ్ కాబట్టి ద మ్యాన్ సెడ్ అన్నాడు కాబట్టి సో టోల్డ్ అయితే రాదు కదా, తీసండి ఆప్షన్. యూ కెన్ హ్యావ్, చూడండి ఇక్కడ యూ కెన్ హ్యావ్, కెన్ అనేది ఏమవుతుందండి, కుడ్ అవుతుంది. చూడండి మెయిన్ వర్బ్ మారదు, కెన్ వచ్చినా కుడ్ వచ్చినా హ్యావే, ఎందుకంటే ఇది మనకు మెయిన్ వర్బ్ V1 ఇది, V1 మళ్ళీ V1 ఉంటుంది. హ్యావ్ అనేది మారదు, ఇక్కడ ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ మార్చుకోవాలి, రైట్. యూ కెన్ హ్యావ్ అనేది మనకు ప్యాసివ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుంది చెప్పండి, యూ కుడ్ హ్యావ్ అవుతుంది. కెన్ హ్యావ్ అనేది మనకి ఏముండాలి, కుడ్ హ్యావ్ ఉండాలి. కెన్ హ్యావ్ అనేది కుడ్ హ్యావ్ కావాలి, రైట్. కాబట్టి ఇక్కడ మనకు కుడ్ హ్యావ్, కెన్ హ్యావ్ ఉంది, ఈ రెండు మనకు ఆన్సర్లుగా. కుడ్ హ్యావ్ ఈ రెండిట్లో ఉంది. కొంతమంది డౌట్ ఏమవుతుందంటే హ్యావ్ ఉంది కదా సార్, హ్యాడ్ కావాలనుకుంటారు. హ్యావ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కాదు, మెయిన్ వర్బ్, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ యూ కెన్ హ్యావ్ అయినా సరే, సపోజ్ ఒకవేళ కెన్ ఏమవుతుంది, ఫస్ట్ ఇదే కదా హెల్పింగ్ వర్బ్ మార్చలేదు, కెన్ ఏమవుతుంది, కుడ్ అవుతుంది కదా. కెన్ పక్కనైనా V1, కుడ్డు పక్కనైనా V1 కదా. హ్యావ్కు మళ్ళీ V1 ఏంటిది, హ్యావే. ఇక్కడ యూ కెన్ హ్యావ్ ఏమవుతుంది, యూ కుడ్ హ్యావ్ అవుతుంది అట్లా, రైట్. హ్యాడ్ అయితే కాదు, ఓకేనా. ఎందుకంటే ఫస్ట్ కెన్ అనేది కుడ్ అవుతుంది. మరి కుడ్డు పక్కన నువ్వు ఏం రాయాలి, మళ్ళీ హ్యావే రాయాలి, V1 రాయాలి. హ్యాడ్ అయితే రాయలేవు కదా, అది కాబట్టి కుడ్ హ్యావ్ అవుతుంది. సో 2 ఆప్షన్స్ పైన ఈ 2 మిగిలినాయి. చూద్దాం, మొత్తం చెక్ చేయండి. ద మ్యాన్ సెడ్ దట్ ఐ కుడ్ హ్యావ్ 3 tickets, దే కుడ్ హ్యావ్ 3 tickets. చెప్పండి, దే అనే సెన్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ, ఓకేనా. సో యూ కెన్ హ్యావ్ 3 tickets అంటే అక్కడ సెడ్ టు మీ అన్నట్టు తీసుకోవాలి మనము. ఆబ్జెక్ట్ ఇవ్వనప్పుడు ఇక్కడ చూడండి, ద మ్యాన్ సెడ్ ఎవరికో చెప్పిండు, ఎవరికి చెప్పిండో చూపిస్తుండా లేదు, ఎవరికి చెప్పిండో చూపించినప్పుడు సెడ్ టు మీ నాకే చెప్పిండని అనుకోవాలి. కాబట్టి ద మ్యాన్ సెడ్ దట్ ఐ కుడ్ హ్యావ్ 3 tickets. నా దగ్గరకు వచ్చి
నీ దగ్గర 3 టికెట్స్ ఉండాలి అంటే నువ్వు అంటే నేను అన్నట్టే కదా ఇక్కడ ఒకటి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. 17th క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ. పాసిబిలిటీ గురించి చెప్పే మోడల్ వర్బ్ ఏంటిదట? షెల్ కాదు, షుడ్ కాదు, విల్ కాదు, ఏంటిది? మే మైట్ మనకు దేని గురించి మాట్లాడతాయండి? పాసిబిలిటీ గురించి మాట్లాడతాయి. కెన్ కుడ్ వేటి గురించి మాట్లాడతాయి? ఎబిలిటీ గురించి మాట్లాడతాయి. అట్లా నెక్స్ట్ చూడండి ఇక్కడ. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ డ్రివెల్. డ్రివెల్ అనే వర్డ్ ఇచ్చాడు అండి. చాలామందికి వర్డ్ తెలియదు ఫస్ట్. డ్రివెల్ చూడండి ఇక్కడ మనకు డ్రివెల్ అంటే స్పెల్లింగ్ ఎలా ఉండాలంటే DRIVEL. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 డ్రివెల్. డ్రివెల్ అంటే మీనింగ్ ఏంటంటే నాన్ సెన్స్ అనమాట. ఓకేనా? వర్త్లెస్ దాన్ని, ఓకేనా, సిల్లీ థింగ్ అంటే నాన్ సెన్స్ అనమాట. దాన్ని కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? వర్త్ అనేది ఉండదు దానివల్ల, రైట్? కాబట్టి దాన్ని మనము డ్రివెల్ అంటూ ఉంటాం. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. స్పెల్లింగ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి చూసుకోండి అది కూడా. నెక్స్ట్ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండి. చూడండి ఇక్కడ. చూస్ ద టర్మ్ దట్ స్పెసిఫికలీ రెఫర్స్ టు ఏ గ్రాండ్ ఆర్ ఇంప్రెసివ్ ఎంట్రన్స్ టు ఏ బిల్డింగ్. ఒక బిల్డింగ్కి మంచి గ్రాండ్ ఎంట్రన్స్ అనమాట. ఒక బిల్డింగ్ ముందర ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఇట్లా కార్పెట్ వేసి పెడతారు కదా, రెడ్ కార్పెట్ వేసి, అది దాన్ని ఏమంటామంటే పోర్టల్ అంటాం. ఏమని చెప్పింది దాన్ని? పోర్టల్ అంటాం. ఓకేనా? పోర్టబుల్ వేరు, పోర్టల్ వేరు అండి, రైట్? ఇప్పుడు ఇక్కడ మనకు పోర్టల్ అంటే ఏంటంటే ఒక బిల్డింగ్ అనమాట. ఒక బిల్డింగ్కి ఎంట్రన్స్ అనమాట అది. ఓకేనా? మంచి ఎంట్రన్స్, రైట్? అది కారిడార్ అంటే మనం ఇంట్లో ఉంటుంది కారిడార్, అది మనకు కాదు. బాల్కనీ అంటామా? లేదు. అటిక్ చూడండి. అటిక్ అంటే ఏంటంటే సో బిల్డింగ్కి ఒక రూఫ్ ఉంటుంది కదా, ఆ రూఫ్ ఉండే ప్లేస్ అనమాట. ఓకేనా? ఆ రూమ్ అనమాట. దాన్ని మనం అటిక్ అంటాం. ఇది కూడా ఆన్సర్. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. ఇందులో మనకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. హౌ వెరీ టైరింగ్ ఇట్ ఈస్ టు లిసన్ టు హిమ్. వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ ద గివెన్ సెంటెన్స్ అబౌవ్. చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పాను కదా. పేపర్ 1 వాళ్ళు, పేపర్ 2 వాళ్ళు ఇద్దరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకోవాల్సిందే. చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి వచ్చిన క్వశ్చన్ అండి. ఇక్కడ మనకు లాస్ట్లో ఏమించండి? ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చాడు కదా. ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చాడు కాబట్టి అది ఏమవుతుంది? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, రైట్? ఇంటరోగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ మార్క్ ఉండాలి, లేదు. డిక్లరేటివ్ అంటే ఏంటి? ఇది మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడడం అనమాట. ఇది కూడా ఆన్సర్ కాదు. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే తెలుసు కదా, ఆర్డర్స్, రిక్వెస్ట్లు, ఓకేనా, కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్, వాటి గురించి మాట్లాడుతుంది. ఇది కూడా ఆన్సర్ కాదు. ఓకేనా? ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది కాబట్టి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంతే. నెక్స్ట్ ఇది మనకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్ కూడా, చాలా దారితో చూసుకోండి. ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కింద ఇచ్చిన వాటిల్లో సో గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు అంటే. ఆల్ అప్లికేషన్స్ ఫర్ ద జాబ్ వాజ్ రిసీవ్డ్. అదేంటి? ఆల్ అప్లికేషన్స్ ఫర్ ద జాబ్ కోసం, అన్ని అప్లికేషన్స్, జాబ్ కోసం వచ్చిన అన్ని అప్లికేషన్స్. ఆల్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు మనకి సబ్జెక్టు సింగులర్ ఉందా, ప్లూరల్ ఉందా? ప్లూరల్. అప్లికేషన్స్ తీసుకున్నారా, జాబ్ తీసుకున్నారైనా? అప్లికేషన్స్ అనేవి తీసుకోబడ్డాయి, రిసీవ్ చేసుకోబడ్డాయి. కాబట్టి ఆల్ అప్లికేషన్స్ అంటే ప్లూరల్ కదా, అంటే దే అన్నట్టే కదా. దే వాజ్ రిసీవ్డ్ అంటామా, దే వర్ రిసీవ్డ్ అంటామా? దే వర్ రిసీవ్డ్ అనాలి, వాజ్ అయితే కాదు కదా. ఈ ఆప్షన్ తీసేయండి. నెక్స్ట్ ఆల్ అప్లికేషన్స్ ఫర్ ద జాబ్ హ్యావ్ బీన్. ఓకే, హ్యావ్ అనేది ప్లూరల్ వెర్బే కాబట్టి తీసుకోవచ్చు. ఓకే, ఆల్ అప్లికేషన్స్ ఫర్ ద జాబ్ హ్యాస్. హ్యాస్ అంటే ఏంటి? సింగులర్ వెర్బ్. అది ఎస్ ఉన్న వెర్బుల్ సింగులర్ అండి. ఇదేమో ఆల్ అప్లికేషన్స్ అంటే ఇవి చాలా అప్లికేషన్స్, ప్లూరల్. కాబట్టి దేకి వజ్ రాదు, దేకి హ్యాజ్ రాదు, దేకి ఈజ్ కూడా రాదు. ఆల్ అప్లికేషన్ ఏంది? ఇది మనకు రాంగ్, ఇది కూడా మనకు రాంగే ఉంది. ఓకేనా? ఆల్ అప్లికేషన్స్ ఫర్ ద జాబ్ హ్యాస్ బీన్, ఇది కూడా మనకు రాంగే. సో ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది అది. సో అప్లికేషన్స్ అనేది మనకు ప్లూరల్ అది. సో ప్లూరల్కి ప్లూరల్ వెర్బే రావాలి. హ్యావా హ్యాజా అంటే హ్యావ్ రావాలి, వజ్జా వర్రా అంటే వరు రావాలి, ఆరా ఈజా అంటే ఆర్ రావాలి. కానీ ఇక్కడ అన్ని సింగులర్ వెర్బులు ఇచ్చాడు. వజ్ సింగులర్ వెర్బే, హ్యాస్ సింగులర్ వెర్బే, ఈజ్ కూడా సింగులర్ వెర్బే, హ్యావ్ ఒకటే ప్లూరల్. ఇప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 21 అయిపోయింది. 22 చాలా ఇంపార్టెంట్ ఇది. అయితే ఇది మనకు డిఫైనింగ్ రిలేటివ్ క్లాసు, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనమాట.
చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. రైట్, చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్త చూసుకోండి. ఫస్ట్ రిలేటివ్ క్లాస్ అంటే ఏంటో చూడండి. రిలేటివ్ క్లాస్ దీన్ని మనం ఇంకేమంటామంటే అడ్జెక్టివ్ క్లాస్ అంటాం. దీన్ని ఏమంటాం చెప్పండి, మనము అడ్జెక్టివ్ క్లాస్ అంటాం. ఓకేనా? సో రిలేటివ్ క్లాస్ అయినా అడ్జెక్టివ్ క్లాస్ అయినా ఇది మనకు సబార్డినేట్ క్లాజెస్లో ఒక టైప్ అనమాట. ఓకేనా? సబార్డినేట్ క్లాజెస్ ఉన్నాయి కదా, డిపెండెంట్ క్లాజెస్ ఉన్నాయి కదా, వాటిని 3 టైప్స్ డివైడ్ చేస్తాం. నౌన్ క్లాసు, అడ్జెక్టివ్ క్లాసు, యాడ్వర్బ్ క్లాస్ అని. సో అడ్జెక్టివ్ క్లాస్ లేదా రిలేటివ్ క్లాస్ అంటాం దీన్ని. రైట్? అయితే ఈ రిలేటివ్ క్లాస్ మళ్ళీ 2 టైప్స్ వస్తుంది, డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని. ఓకేనా? అయితే రిలేటివ్ క్లాస్ అంటే ఏంటో చూడండి, సింపుల్ అండి. ఫస్ట్ క్లాస్ అంటే తెలుసు కదా, క్లాస్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండాలి. ఫుల్ మీనింగ్ ఇవ్వచ్చు, ఫుల్ మీనింగ్ ఇవ్వకపోవచ్చు. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే దాన్ని మనం ఏమంటామండి, క్లాస్ అంటాం. ఓకేనా? అయితే అడ్జెక్టివ్ క్లాస్, రిలేటివ్ క్లాస్ అంటే ఏంటంటే ఏం లేదండి, ఒక నౌన్ని, ఓకేనా, ఒక నౌన్ని మోడిఫై చేసే క్లాస్ని ఏమంటామంటే అడ్జెక్టివ్ క్లాస్ అంటాం. రిలేట్ చేస్తుంది కాబట్టి దీన్ని రిలేటివ్ క్లాస్ అంటాం. ఒక నౌన్ని మోడిఫై చేసే క్లాస్ అన్నమాట. ఓకేనా? ఒక నౌన్ని మోడిఫై చేసే క్లాస్ని ఏమంటాం, అడ్జెక్టివ్ క్లాస్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెంటెన్స్ రాస్తా చూడండి. ఇప్పుడు ద బాయ్ ఈజ్ క్లెవర్, ఇది ఒకటే క్లాస్ ఉంది ఇక్కడ. ద బాయ్ ఈజ్ క్లెవర్, అబ్బాయి క్లెవర్, సబ్జెక్ట్ వెర్బ్ ఒకటే ఉంది కాబట్టి ఇది ఒకటే క్లాస్ ఇక్కడ. కానీ చూడండి, బాయ్ని మోడిఫై చేసుకుంటే నేను ఒక క్లాస్ రాస్తా చూడండి. ద బాయ్ హూ ఈజ్ గోయింగ్ ఈజ్ క్లెవర్. ఒకసారి ఇక్కడ చూడండి అందరు, ద బాయ్ హూ ఈజ్ గోయింగ్ ఈజ్ క్లెవర్. యాక్చువల్గా ద బాయ్ ఈజ్ క్లెవర్ అనేది సెంటెన్స్, కానీ ఇక్కడ నేను హూ ఈజ్ గోయింగ్ అని చెప్పేసి ఇక్కడ బాయ్ గురించి మాట్లాడుతుందా లేదా? హూ ఈజ్ గోయింగ్ అని, హూ అంటే ఏంటి ఇక్కడ బాయ్ అన్నట్టు, సబ్జెక్ట్ వెర్బ్ ఉందా లేదా? ఉంది. సబ్జెక్ట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇది ఒక క్లాస్. ఫుల్ మీనింగ్ లేదు కాబట్టి ఇది ఒక డిపెండెంట్ క్లాస్, సబార్డినేట్ క్లాస్. ఇప్పుడు ఈ సబార్డినేట్ క్లాస్ ఏం చేస్తుంది, బాయ్ని మోడిఫై చేస్తుందా లేదా, అబ్బాయి గురించి మాట్లాడుతుందా లేదా? కాబట్టి ఈ క్లాస్ అనేది బాయ్ గురించి మాట్లాడుతుంది కాబట్టి, సో ఏదైనా ఒక క్లాస్ నౌన్ని మోడిఫై చేస్తే దాన్ని ఏమంటామంటే అడ్జెక్టివ్ క్లాస్ అంటాం. ఏమంటుందా? అడ్జెక్టివ్ క్లాస్ అంటాం. దీన్ని ఇప్పుడు మనం రిలేటివ్ క్లాస్ అంటాం. ఏమంటాం? రిలేటివ్ క్లాస్ అంటాం. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్ అండి. రైట్? ఇంకోటి ఏంటంటే రిలేటివ్ క్లాసెస్ 2 టైప్స్ అని చెప్పినాయి కదా, డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అండి. ఓకేనా? ఏం లేదండి చూడండి, కామాస్ నాన్ డిఫైనింగ్ అంటే ఏంటంటే రిలేటివ్ క్లాస్ స్టార్టింగ్లో ఎండింగ్లో కామాస్ వస్తేనేమో దాన్ని మనము సో నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటాం. డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటేనేమో కామాస్ అనేవి ఏమి ఉండవు అనమాట, అంతే. ఇప్పుడు చెప్తా చూడండి, ద బాయ్ హూ ఈజ్ గోయింగ్ ఈజ్ క్లెవర్. ఎవరైతే వెళ్తున్నాడో అతడు క్లెవర్. ఇదే కదా మనకు ఏమంటారు రిలేటివ్ క్లాస్. కామా ఏమైనా ఉందా స్టార్టింగ్ ఎండింగ్లో? లేదు. కాబట్టి ఇది మనకు డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటాం. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే ఏంటంటే ద బాయ్ హూ ఈజ్ గోయింగ్ ఈజ్ క్లెవర్. ఇప్పుడు ఇది చూడండి, ఇది కరెక్టే, ఇది కరెక్టే, 2 సెంటెన్సెస్ కరెక్టే. సో ఇప్పుడు నువ్వు అడ్జెక్టివ్ క్లాస్ రాయాలంటే పెడితేనేమో స్టార్టింగ్లో కామా, ఎండింగ్లో కామా పెట్టు, లేకపోతేనేమో ఎక్కడ కూడా కామాస్ పెట్టకూడదు అనమాట. ఇదేమో డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, ఇదేమో నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. సో నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే కామాస్ అనేవి ఉంటాయి అనమాట. అది సో క్లాసెస్ గురించి మొత్తం కాన్సెప్ట్ ఇంకా నీట్గా కావాలి అంటే మాత్రం మన యూట్యూబ్, మన యాప్లో ఉంటుంది క్లియర్గా, అది చూడొచ్చు మీరు. రైట్? చూడండి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ రిలేటివ్ క్లాస్ ఉండాలి కదా, మై బ్రదర్ హ్యాస్ గాన్ టు అమెరికా. ఇక్కడ రిలేటివ్ క్లాస్ లేదు, తీసేయండి. మై బ్రదర్ చూడండి, హూ ఈజ్ ఎ డాక్టర్ హ్యాస్ గాన్ టు అమెరికా. ఇది చూడండి, మై బ్రదర్ హూ ఈజ్ ఎ డాక్టర్, అయితే డాక్టర్ బ్రదర్ని మోడిఫై చేస్తుంది కాబట్టి రిలేటివ్ క్లాసే కదా. డిఫైనింగ్ రిలేటివ్ క్లాసా, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసా? కామాస్ ఉన్నాయి కదా, స్టార్టింగ్ కామా, ఎండింగ్ కామా ఉంది కాబట్టి ఇది మనకు నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. మై బ్రదర్ ఈజ్ ఎ డాక్టర్, ఇది మనకు అసలు రిలేటివ్ క్లాస్ లేనే లేదు. మై బ్రదర్ ఈజ్ ఎ డాక్టర్ బట్ హీ హ్యాస్ గాన్ టు అమెరికానో, ఇక్కడ కూడా రిలేటివ్ క్లాస్ లేదు. అసలు రిలేటివ్ క్లాస్ ఉంది ఒకటే ఒక సెంటెన్స్లా, ఆప్షన్ 2లా. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, అంతే. సో క్లాసెస్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుందండి ఒకటి, ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. నౌన్ క్లాసు, అడ్జెక్టివ్ క్లాస్, యాడ్వర్బ్ క్లాస్ ఉంది కదా, ఇవి జాగ్రత్తగా చూసుకోండి, ఒకసారి క్లారిటీ వస్తుంది ఫుల్గా. నెక్స్ట్ ఇంకా లాస్ట్ 2 క్వశ్చన్స్ చూడండి. ఆఫ్ ద 2 రివర్ సిస్టమ్స్, 2 రివర్ సిస్టమ్స్లలో దట్ ఆఫ్ ద ఇందూస్
Indus, now mainly in Pakistan, had the earliest civilization and gave its name to India. చూడండి ఇక్కడ మనకు ఇందస్ గురించి మాట్లాడుతున్నా అండి. ఓకేనా, పాకిస్తాన్లో ఉన్న మెయిన్ది ఎర్లియస్ట్ సివిలైజేషన్, దాని నేమ్ ఏమి ఇచ్చారట, ఇండియా అని ఇచ్చారట, రైట్. ఓకే, ద ఇండియన్స్ న్యో ద రివర్ యాజ్ సింధు. ఇండియన్స్కి ఏమని తెలుసట, రివరు సింధు అని తెలుసట. అండ్ ద పర్షియన్స్ హూ ఫౌండ్ డిఫికల్టీ ఇన్ ప్రొనౌన్సింగ్ యాజ్ ఇనిషియల్ సిఎస్ కాల్డ్ ఇట్ ఇందు. యాక్చువల్గా ఇండియన్స్కు సింధు అని తెలుసు, కానీ పర్షియన్స్కి ఎస్ అనేది పలకరాక వాళ్ళు ఏమన్నారంటే ఇందు అని అన్నారు. ఫ్రమ్ పర్షియా ద వర్డ్ పాస్డ్ టు గ్రీస్. పర్షియా నుంచి వర్డు గ్రీసుకు బాకిందట. వేర్ ద హోల్ ఆఫ్ ఇండియా బికేమ్ నోన్ బై ద వెస్టర్న్ రివర్, రైట్. ఇది మనకు ప్యాసేజ్. కింద క్వశ్చన్ చూడండి, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతుండు. ద వర్డ్ ఇందు పాస్డ్ ఫ్రమ్ గ్రీస్ టు పర్షియా. చూడండి ఇక్కడ ఇందు అనే పేరు ఎక్కడి నుంచి పోయిందండి, ఫస్ట్ పర్షియా నుంచి గ్రీసుకు పోయింది, కానీ ఇక్కడ గ్రీస్ నుంచి పర్షియాకు వచ్చింది అంటుండే. ఇది మనకు రాంగ్. ద ఇండియన్స్ న్యూ ద రివర్ యాజ్ ఇందు. ఇండియన్స్కి ఏమని తెలుసు, సింధు అని తెలుసు, హిందూ అని కాదు. ఇది కూడా మనకు రాంగే. ద పర్షియన్స్ ఫౌండ్ డిఫికల్టీ ఇన్ ప్రొనౌన్సింగ్ హిందూ. చూడండి, సింధుని పలకడం డిఫికల్టీ, హిందూని పలకడం కాదు. ఎస్ పలకడం డిఫికల్టీ కదా, కాబట్టి హిందూ పలుకుతారు. కానీ ఇక్కడ పర్షియన్స్ డిఫికల్టీ ఫేస్ చేస్తారు అటు హిందూ అని కాదు. ఇది కూడా రాంగే. సో కంపల్సరీ ఆప్షన్ 4 ఆన్సర్. ద పర్షియన్స్ కాల్డ్ ద రివర్ ఇందు. ఆ రివర్ని ఏమని పిలిచారు, హిందూ అని పిలిచారు. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ ద ఫాలోయింగ్ స్టాంజా. 2 roads డైవర్జెడ్ ఇన్ ఏ ఎల్లో వుడ్. డైవర్జెడ్ అంటే ఏంటంటే స్ప్లిట్ అయిపోవడం అనమాట. ఓకేనా, ఫస్ట్ దాంట్లోనే ఉంది మన క్వశ్చన్ ఇక్కడ. 2 roads డైవర్జెడ్ ఇన్ ఎల్లో రోడ్ అండ్ సారీ ఐ కుడ్ నాట్ ట్రావెల్ బోత్ అండ్ బీ వన్ ట్రావెలర్. లాంగ్ ఐ స్టూడ్ అండ్ లుక్డ్ డౌన్ వన్ సో ఫార్ యాజ్ ఐ కుడ్ టు వేర్ ఇట్ బెంట్ ఇన్ ద అండర్ గ్రోత్. నో ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఇక్కడ మనకు ఒక రోడ్ల గురించి మాట్లాడుతుండండి. 2 roads అయ్యాయట, రైట్. క్వశ్చన్ చూడండి, ఇన్ ద పోయం డైవర్జెడ్ ఇన్ ఎల్లో వుడ్ మీన్స్, డైవర్జ్ అంటే ఏంటి, స్ప్లిట్ అవ్వడం. 2 trees గ్రో టుగెదర్ కాదు, ద రోడ్ ఎండెడ్ సడన్లీనా కాదు, ద రోడ్ స్ప్లిట్ ఇన్ టు 2 directions. 2 roads జాయింట్ కాదు, డైవర్జ్ అంటే డివైడ్ అయిపోవడం అనమాట. అండ్ సారీ ఐ కుడ్ నాట్ ట్రావెల్ బోత్, ఇక్కడ చెప్తుంది కదా. ఓకే, 2 రోడ్లు. ఓకేనా, కాబట్టి ఇక్కడ నేను రెండిట్లో ట్రావెల్ చేయలేను అని, ఒకటే దానిలో ట్రావెల్ చేస్తాను అని చెప్తుండే. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇవి ఓకేనా, ఇవి మనకి ఏంటంటే సో గ్రామర్ వొకాబులరీ సంబంధించి ఒక ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇదే మీకు సో ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 3. ఇందులో చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి కాబట్టి ఓకేనా, కాబట్టి దీన్ని మళ్ళీ మీరు చూడాలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. అర్థమైందా, క్వశ్చన్స్ అర్థమైనాయి కదా మీకు అన్నీ. అది కానీ కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ లేకపోతే మాత్రం మీరు చాలా లాస్ అవుతారు నాన్న. కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగే ఉండాలి మీ దగ్గర. ఎవరైతే కాన్సెప్ట్స్ నేర్చుకోకుండా బట్టి పట్టుకుంటూ వెళ్తాను నేను అనుకుంటే మాత్రం వేస్ట్ అసలు. ఇంగ్లీష్ ఎందుకంటే అర్థమెటిక్ ఎలా ఉంటుందో, రీజనింగ్ ఎలా ఉంటుందో, ఇంగ్లీష్లో కూడా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది అండ్ ఇంగ్లీష్లో. కాబట్టి నేను ఏమంటున్నాను అంటే ఈసారి ఎలాగైనా సరే, ఇంకా తక్కువ టైమే, ఒక 20 రోజులే ఉంది దాదాపు. ఈ 20 రోజులలో మీకు మంచి స్కోర్ తెచ్చుకునే ఛాయిస్ ఉంది. 20 days వ్యాలిడిటీ కోర్స్ పెట్టాను. ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియో చేశాను నేను ఆల్రెడీ. ఆ వీడియో చూసి ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ నోట్ చేసుకొని ఓన్లీ ఆ టాపిక్స్ మాత్రమే కంప్లీట్ చేయండి, సరిపోతుంది. ఓకేనా, బట్ ఇక్కడ సో 20 days వ్యాలిడ్ 120 rupees 1 month కోర్సు ఎండింగ్లో ఉంటాయి మీ ఎగ్జామ్స్ అనుకుంటే 1 month కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూడండి ఒకసారి యాప్లో చూసి, నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఫోన్పే లేకపోయినా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, సరిపోతుంది. ఓకేనా, యాప్ నేమ్ వచ్చేసి ఇంగ్లీష్ బై సందీప్ సార్. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో మీకు మన కోర్సెస్ అనేవి ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, మేము చెప్తామండి. ప్రతి టాపిక్ అప్డేటెడ్ కంటెంట్ అనమాట, ఇది అప్డేటెడ్ కోర్స్ అనమాట. టెక్స్ట్ బుక్స్ అన్ని ఎగ్జాంపుల్స్ కవర్ చేస్తూ తీసుకొచ్చింది అనమాట, రైట్. నెక్స్ట్ మన బుక్ అండి, బుక్లో నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా రావడం జరిగింది పోయినసారి, రైట్. కాబట్టి బుక్ మీకు ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది ఎక్స్ప్లెనేషన్, తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అనమాట, రైట్. సో టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్, టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్ మొత్తం కవర్ చేసాం అనమాట. మన బుక్ చదివితే టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ బుక్ పీడిఎఫ్ అనేది యాప్లో ఫ్రీగా ఉంది, మై పర్చేజ్డ్ కోర్సెస్లో. చూసి చదవండి ఒకసారి, చదివి నచ్చితేనే తీసుకోండి. వీడియోలో డెమో క్లాసులు చూసి నచ్చితేనే తీసుకోండి, బుక్ కూడా పీడిఎఫ్ చూసి నచ్చితేనే తీసుకోండి. నన్ను మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో తీసుకోవచ్చు, లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపించండి, మేమైనా పంపిస్తాం, లేదంటే మన యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు నాన్న. ఓకేనా, కాబట్టి ఇది మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 3 యొక్క ఎక్స్ప్లెనేషన్ అంటే అస్సలు మిస్ చేసుకోకండి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో సో మోడల్ పేపర్స్ చేశాను, ర్యాపిడ్ రివిజన్ ఆల్రెడీ 2 కంప్లీట్ అయిపోయినాయి. ఎగ్జామ్ వరకు మీకు వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. మీరు మాత్రం కంపల్సరీ వీడియోస్ అన్నిటినీ క్లియర్గా చూసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్ చేయండి, చాలా కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. తెలియని పాయింట్స్ వచ్చినప్పుడు అవి నోట్ డౌన్ చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది అనమాట.
ఓకేనా. ఇంగ్లీష్కి మాత్రం మన యూట్యూబ్, మన యాప్, మన బుక్ అండి చాలు. ఓకే. సో మంచి ప్రిపరేషన్ గట్టిగా చేయండి తక్కువ టైంలో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.